ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో 117 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 295 మంది పోలింగ్ అధికారులు, 910 మంది ఎంపీఓలు, ఓపీఓలు, 28 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులను నియమించి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా కూడా వారికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలతో పాటు రూట్ మ్యాప్లను కూడా క్లియర్ చేసి వారికి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 237 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా దానికి సంబంధించినటువంటి పీఓలు, ఏపీఓలను ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ద్వారా ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఈ రోజు అయితే ఇక్కడ ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ద్వారా కూడా వారందరికీ కూడా ఎన్నికల సామాగ్రిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఈ పోలింగ్ కేంద్రాలకు కూడా తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా బందోబస్తు నడుమ మధ్య ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు కూడా ఈ బ్యాలెట్ బాక్సులు చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 217 వార్డులకు అదేవిధంగా దాదాపుగా ఇప్పటికే 237 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ అంటే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు యునానిమస్గా ఎలక్ట్ కావడం జరిగిందండి. మిగతా 31 వార్డులకు 67 పోలింగ్ స్టేషన్లు అరేంజ్ చేశాం. 67 పోలింగ్ స్టేషన్లో రేపు ఎలక్షన్ జరగనుంది. అందుకు సంబంధించి పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరూ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చారు. వీళ్ళు మధ్యాహ్నం వరకు మెటీరియల్ అంతా తీసుకొని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. అంటే ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికి కావచ్చు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళకి పీఓస్, ఏపీఓస్ సౌకర్యాల కొరకు కావాల్సిన ప్రతి ఏర్పాట్లు పూర్తి చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం 5 గంటల వరకు అయితే ముగుస్తుందని చెప్తున్నారు అధికారులు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుతో పాటు అక్కడే ఇప్పటికే BNS 163 యాక్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. 5 కంటే కూడా ఎక్కువ మంది గుమిగూడవద్దు, సభలు సమావేశాలు నిర్వహించొద్దు, అదేవిధంగా ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా ప్రత్యేకంగా ఒక జారీని కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు మహిళలు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్ల ద్వారా కూడా బస్సును కూడా అక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల సామాగ్రితో పాటు అటు పోలింగ్ బాక్సులను బ్యాలెట్ బాక్సులతో పాటు ప్రత్యేకంగా అక్కడికి తరలి వెళ్తారు. అదేవిధంగా ఈరోజు అక్కడ ఈరోజు సాయంత్రం కల్లా అక్కడికి చేరుకొని పోలింగ్ని ప్రశాంతంగా జరిగేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఏదైతే కల్లూరు, సత్తుపల్లి, వైరా, అదేవిధంగా ఇటు పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఇటు మధిరలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికను అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రత్యేకంగా ప్రలోభాల పర్వాలకు కూడా దిగిన నేపథ్యంలోనే వీటిని మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశామని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.